హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చికెన్ పకోడాని తయారు చేస్తున్నాను. అందుకు 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. తరువాత 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు చికెన్ ముక్కలకి బాగా కలిసేలాగా కలయబెట్టుకోవాలి. మసాలాలన్నీ కలిసిన చికెన్లోకి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల వరకు చికెన్ పకోడా మసాలాను వేసుకుంటున్నాను. పౌడర్ని వేసుకున్న తర్వాత పౌడరు ముక్కలకి బాగా పట్టేలాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి టైం లేకపోతే ఒక 10-20 మినిట్స్ అయినా మనము ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టేసుకొని తర్వాత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో గంట పాటు పెట్టుకున్నటువంటి చికెన్ని బయటికి తీసుకొని పెట్టుకోవాలి. చికెన్ చల్లదనం అంతా పోయేంత వరకు మనం బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక కోడిగుడ్డును కొట్టి వేసుకుంటున్నాను. అది క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు కోడిగుడ్డును కొట్టి చికెన్లో వేసి కలుపుకోవాలి. కోడిగుడ్డును కూడా కలుపుకున్నటువంటి చికెన్ ముక్కలని తీసుకొని మనము ఇప్పుడు కాగినటువంటి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అంతటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.